హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ స్నాక్స్ రెసిపీ అండి. టీ టైమ్ స్నాక్స్ రెసిపీ. టీ టైమ్ స్నాక్స్ అంటే పెద్దవారికి మాత్రమే కాదు, చిన్నపిల్లలకి కూడా చాలా చాలా ఇష్టమైన స్నాక్స్ రెసిపీ అండి. 1 కప్పు అటుకులతో 2 బంగాళదుంపలతో కమ్మగా టేస్టీగా సింపుల్గా చేసేయచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. ముందుగా ఒక బౌల్ నిండా అటుకులు తీసుకోండి. పలుచగా ఉన్న అటుకులైనా మందంగా ఉన్న అటుకులైనా ఏవైనా పర్లేదు, ఈ రెసిపీకి వాడుకోవచ్చు. వీటిని ఒక జల్లెడలో వేసుకుని డస్ట్ అనేది ఏమైనా ఉంటే మొత్తం అన్నీ కూడా జల్లించి తీసుకోండి. అటుకుల్లో కొంచెంగా డస్ట్ అనేది ఉంటుంది, అదంతా కూడా జల్లించి మంచిగా ఉన్న అటుకుల్ని తీసుకుని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోండి. దీనిని సన్నని రవ్వలాగా గ్రైండ్ చేయండి. బంగాళదుంపతో స్నాక్స్ అనేవి చేసి పిల్లలకి సర్వ్ చేస్తే వారికి బాగా నచ్చుతుంది కదా. ఇలా మొత్తం అన్నీ కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా సన్నని రవ్వలాగా వచ్చింది కదా, ఈ గిన్నె పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 కప్పు అటుకులు తీసుకున్నాం కదా, 1.5 కప్పు వరకు వాటర్ని తీసుకుని కళాయిలో వేసుకోండి. మనం ఏ బౌల్తో అటుకులు కొలుచుకుంటే అదే బౌల్తో వాటర్ని కూడా కొలిచి తీసుకోండి. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి, ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని 2-3 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోండి. స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, కరివేపాకుని కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటర్లో కలిసేంత వరకు వాటర్ని బాగా కలపండి. వాటర్ కాగుతున్నప్పుడు కొంచెంగా వాటర్ని టేస్ట్ చూసుకుని మసాలాలు కానీ సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా చాలకపోతే యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ కాగటం స్టార్ట్ అయ్యాయి కదా, వాటర్ని టేస్ట్ చూసుకుని మసాలాలు అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పొడిని ఇలా వాటర్లో వేసేసుకుందాం. ఈ పిండి అంతా కూడా వాటర్లో కలిసేలా గరిటెతో బాగా కలపండి. అటుకుల పౌడర్ అంతా కూడా వాటర్ని బాగా పీల్చుకుని పిండి అనేది ముద్దలాగా దగ్గరగా ఉడకాలి, అంతవరకు కూడా ఉడికించండి. ఫ్లేమ్ని మొత్తం తగ్గించి లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. పిండి అంతా కూడా వాటర్ని పీల్చుకుని ముద్దలాగా ఉడుకుతుంది కదా, దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసినట్లయితే పిండి అనేది కళాయికి అంటుకోకుండా ఈజీగా ఉడుకుతుందండి. ఈ విధంగా ఆయిల్ అంతా కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి. వాటర్ అనేవి ఏమీ లేకుండా పిండి అంతా కూడా ముద్దలాగా వచ్చేయాలి, అంతవరకు కూడా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోండి. గరిటెతో ఇలా కలుపుకుంటూ ఉడికించినట్లయితే పిండి అంతా కూడా ఎక్కడ పొడి పొడిగా ఉండల్లాగా లేకుండా బాగా కలుస్తుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపల్ని 2 తీసుకుని పైపీలంతా ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి గ్రేటర్తో తురుముకోండి. బంగాళదుంప అనేది ముక్కలుగా లేకుండా ఇలా మ్యాష్ చేసుకోవాలి. 1 కప్పు అటుకులకి 2 బంగాళదుంపలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఈ విధంగా తురుమంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకుని గిన్నెను పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఇలా రస్కులు కానీ బ్రెడ్ కానీ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని జార్లో వేసుకుని పౌడర్ లాగా గ్రైండ్ చేయండి. రస్కుల ప్లేస్లో బ్రెడ్ అయినా తీసుకోవచ్చండి, ఏదైనా కూడా పౌడర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా 4 నుండి 5 రస్కుల్ని తీసుకుని జార్లో వేసుకుని మూత పెట్టుకుని సన్నని రవ్వలాగా గ్రైండ్ చేద్దాం. ఇలా గ్రైండ్ అయిన రస్కుల పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. బ్రెడ్ పౌడర్ అయినా రస్కుల పౌడర్ అయినా ఏదైనా కూడా స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది.
ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న అటుకుల పిండిని చూద్దాం. ఇదంతా కూడా బాగా చల్లారింది కదా. ఇప్పుడు ఉడికించిన బంగాళదుంప ముద్దంతా కూడా తురుముకున్నాం కదా, అదంతా కూడా ఇలా అటుకుల ఉడికించిన పిండిలో వేసేసుకుని ఇవి రెండు కూడా బాగా కలిసేలా చేత్తో బాగా కలపండి. బాగా చల్లారిన తర్వాత ఇవి రెండు కూడా బాగా కలిపి చపాతీ ముద్దలాగా చేసుకుందాం. ఈ విధంగా పిండి అంతా కూడా ముద్దలాగా వచ్చింది కదా. ఇప్పుడు పూరీ పీటని తీసుకుని కొంచెంగా ఆయిల్ని అప్లై చేసుకోండి. చేతులకి ఆయిల్ అప్లై చేసుకుని పూరీ పీట మొత్తానికి ఆయిల్ అప్లై చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దని తీసుకుని ఇలా చపాతీలాగా చేత్తోనే ఒత్తుదాం. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా నేను చూపించిన విధంగా చేయండి. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా ఉంటుంది. అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కదా. స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. డిఫరెంట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. డైలీ పిల్లలకి ఏవైనా స్నాక్స్ చేస్తూ ఉంటాం కదా, ఆ టైంలో ఇలా 10 నిమిషాల్లో ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు. ఈ విధంగా చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత 4 వైపులా కూడా వంకరగా ఉన్న పిండి అంతా కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ పిండి ముద్దని మరలా తర్వాత చేయబోయే చపాతీకి కలుపుదాం. ఇలా నేను చూపించిన విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నట్లయితే డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అలాగే లోపల వరకు కూడా బాగా కుక్ అయి తింటున్నప్పుడు క్రిస్పీగా టేస్టీగా అనిపిస్తాయి. మీకు నచ్చిన షేప్లో పీసెస్ని కట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇలా ట్రయాంగిల్ లాగా కట్ చేసుకున్నాం కదా. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రసగుల్ల పౌడర్లోకి వీటిని అంటిద్దాం. ఎక్కడా కూడా పిండి అనేది బయటికి కనిపించకుండా ఇలా పౌడర్తో అద్ది ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పీసెస్ని కూడా ఇదే ప్రాసెస్తో అంటించి పక్కన పెట్టుకోండి. బ్రెడ్ పౌడర్ అయినా రసగుల్ల పౌడర్ అయినా ఏదైనా కూడా మనం ఈ రెసిపీకి వాడుకోవచ్చండి. ఈ విధంగా అంటించి ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పీసెస్ అన్నీ కూడా అంటిద్దాం. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా, ఓపెన్ చేసి చూడండి. నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి పిల్లలకి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఈ విధంగా పీసెస్ అన్నీ కూడా అంటించి ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఆయిల్కి పట్టినన్ని స్నాక్స్ని కళాయిలో వేసుకోండి. వేసిన వెంటనే గరిటె పెట్టకుండా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత గరిటెతో వెనక వైపు కూడా ఫ్రై చేయండి. ఇలా క్రిస్పీగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పీసెస్ని కూడా కళాయికి పట్టినన్ని వేసుకుని రెండు వైపులా కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకోవటమే. మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా చాలా టేస్టీ అయిన ఇంగ్రీడియంట్స్ అండి. అటుకులు వాడాం, పొటాటో వాడాం, ఉడికించిన పొటాటో వాడాం, అలాగే గరం మసాలా పౌడర్స్ కానీ సాల్ట్ కానీ కారం అన్నీ వేసుకున్నాం. తెల్ల నువ్వులు కూడా వేసుకున్నాం కదా. స్నాక్స్ అనేవి తింటున్నప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన పంటికి తెలుస్తూ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇంకా మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి పొటాటో స్నాక్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఈ విధంగా మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.